ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 పంజాబ్ కింగ్స్ జట్టు విజయంతో ఆరంభించింది. చండీగఢ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. ఢిల్లీ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 174/9తో నిలిచింది. ఈ దశలో తక్కువ స్కోరుకి పరిమితమయ్యేలా ఆ జట్టు కనిపించింది. కానీ యువ బ్యాటర్ అభిషేక్ పోరల్ 10 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టును మెరుగైన స్కోరు అందించాడు. అక్షర్ పటేల్ వేసిన చివరి ఓవర్లో 4-6 బాదాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి బిగ్ ఇంపాక్ట్ చూపించాడు. ఈ మ్యాచ్ లో 453 రోజుల తర్వాత మైదానంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన పంత్ 13 బంతుల్లో 18 పరుగులు మాత్రమే స్కోర్ చేశాడు. షై 33, డేవిడ్ వార్నర్ 29 పరుగులు రాణించారు. పంజాబ్ బౌలర్లు హర్షదీప్ సింగ్ 2, హర్షల్ పటేల్ 2, కగీసా, హర్ప్రీత్ బౌర్, రాహుల్ చహర్ తలా 1 వికెట్ చొప్పున తీసుకున్నారు. అనంతరం 175 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ధాటికి ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. 3 ఓవర్లోనే 34 పరుగులు సాధించింది. అనంతరం వికెట్ కోల్పోయిన శామ్ కరన్ నిలబెట్టాడు. 43 బంతులు 63 పరుగులు చేశాడు. లియామ్ 21 బంతులు 38 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి జట్టును గెలిపించాడు. ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, ఇషాంత్ శర్మ 1 వికెట్ పడగొట్టారు.